జనరల్గా భారతదేశంలో సమశీతోష్ణ మండలమే ఇది. యూరోపియన్ కంట్రీస్ లాగా 365 రోజులు మంచు కురవటం ఉండదు. అదేవిధంగా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లాగా, వెస్ట్ ఇండీస్ లాగా పొద్దాలి ఎండా ఉండదు, రాజస్థాన్ ఎడారిలాగా ఎండా ఉండదు. సంవత్సరానికి 12 నెలలు ఉంటే 12 నెలల్లో 4 నెలలు వేసవికాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం అంటే శీతాకాలం ఉంటుంది. సో ఇది పరిస్థితి. చలి పులి వణికిస్తూ ఉంది తెలంగాణని, భారతదేశాన్ని. దక్షిణ ఢిల్లీలో 2.9 డిగ్రీలకు పడిపోయింది. తెలంగాణలో 14 జిల్లాల్లో 9 డిగ్రీల లోపే ఉన్నది. సో ఆసిఫాబాద్లో 7 డిగ్రీలు, ఆదిలాబాద్లో 7.9 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో 8.9 డిగ్రీలుగా టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎంత ఇదిగా ఉందంటే అసలు 9-10 దాకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. షట్టర్లు వేసుకొని డ్యూటీలకు పోతా ఉన్నారు. సో ఉన్న రాష్ట్రాల్లో కూడా -డిగ్రీలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సో ఇళ్లలో నుంచి బయటికి రావడానికి మధ్యాహ్నం అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాశ్మీర్ లోయలో సరస్సులు, చెరువులు, కుంటలు ఉన్నటువంటి నీరు గడ్డగడ్డకి పోతూ ఉంది. కాశ్మీర్ ఒక పర్యాటక కేంద్రం అయినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో చలి తీవ్రత నీరు పాక్షికంగా గడ్డగడతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి జనం రిలీఫ్ అవ్వడానికి కొంత టైం పట్టవచ్చు. ఫిబ్రవరి, మార్చికి మళ్ళీ వేసవికాలం స్టార్ట్ అయింది భారతదేశంలో. కోహిర్లో చలి 8.9 డిగ్రీలు. దాని తర్వాత ఏదైతే ఉన్నదో కామారెడ్డిలో 9 డిగ్రీలు, జుక్కల్లో 9.1 డిగ్రీలు, నిజామాబాద్లో 9.5 డిగ్రీలు, వికారాబాద్లో 9.5 డిగ్రీలు, నిర్మల్లో 9.6 డిగ్రీలు, మెడ్చల్ ఉప్పల్లో 9.8 డిగ్రీలు, సిరిసిల్లలోని గంభీర్రావుపేటలో 10 డిగ్రీలు, మెదక్లో ఎదుర్తిలో 10.5 డిగ్రీలు, అదేవిధంగా భీమారంలో, జగిత్యాలలోని భీమారంలో 10.5 డిగ్రీలు, సిద్దిపేటలోని దుబ్బాకలో 10.5 డిగ్రీలు, మంచిర్యాలలోని జన్నారంలో 10.8 డిగ్రీలు, కరీంనగర్లోని కొత్తపల్లిలో 11 డిగ్రీలు, హైదరాబాద్లోని తిరుమగిరిలో 11.1 డిగ్రీలు, నారాయణపేటకు సంబంధించి వచ్చినప్పుడు స్థానికంగా 11.2 డిగ్రీలు, భువనగిరి జిల్లా రాజపేటలో 11.3 డిగ్రీలు, భూపాలపల్లిలో ముత్తారంలో 11.5 డిగ్రీలు, పెద్దపల్లిలోని అంతర్గాంలో 11.8 డిగ్రీలు, జనగాంలోని బచ్చన్నపేటలో 12 డిగ్రీలు, మహబూబ్ నగర్లోని గండీడ్లో 12.3 డిగ్రీలు, ములుగులోని కర్నాయిగూడెంలో 12.9 డిగ్రీలు, హనుమకొండలోని ధర్మసాగర్లో 13 డిగ్రీలు, నాగర్ కర్నూలులోని కల్వకుర్తిలో 13 డిగ్రీలు, నల్గొండలోని చింతపల్లిలో 13.2 డిగ్రీలు, వరంగల్లో నల్లబెల్లిలో 13.8 డిగ్రీలు, అదేవిధంగా భద్రాచలంలోని పెంట్లాంలో 14.2 డిగ్రీలు, మహబాద్లోని బయ్యారంలో 14.2 డిగ్రీలు, సూర్యాపేటలోని చిలుకూరులో 14.2 డిగ్రీలు, ఖమ్మంలోని గౌరారంలో 14.2 డిగ్రీలు, వనపర్తిలోని గణపూర్లో 15.5 డిగ్రీలు, గద్వాల్లోని దారూరులో 16.5 డిగ్రీలు సెల్సియస్గా నమోదవుతూ ఉంది. సో ఇది చలి పులి వణికిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం సమశీతోష్ణ మండలమే కానీ సో ఇది ఉన్నది. సో ఈ టెంపరేచర్స్కి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జీవులు అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఇది పరిస్థితి. కానీ చలి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంకా ఫిబ్రవరి దాకా ఇది ఉంటుంది. శివరాత్రికి శివశివ ఉంటుంది, సంక్రాంతికి సంకలెక్తనేది అంటారు. ఇప్పుడు సంక్రాంతిలో ఉన్నాం. శివరాత్రి దాకా ఈ చలి అయితే కనిపెడుతుంటుంది. మళ్ళీ మార్చి మార్చి 2వ వారానికి వచ్చేసరికి మళ్ళీ వేసవికాలం, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ విపరీతమైన ఎండలు 40 డిగ్రీలు, 50 డిగ్రీలు, 52, 55 డిగ్రీల దాకా వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. సో ఇది భారతదేశ స్పెషల్. ఇక్కడ 3 కాలాలు ఉంటాయి. ఒక్కొక్క కాలం 4 నెలలు ఉంటుంది. చలికాలానికి వచ్చినప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఉంటుంది. వేసవికాలానికి వచ్చినప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఉంటుంది. ఇక వర్షాకాలానికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఉంటుంది. ఇట్లా ఈ 3 కాలాలు 4 నెలల చొప్పున 12 నెలలు గడుస్తుంది. ఇది కొంచెం ఒక్కొక్కసారి అతివృష్టి, అనావృష్టి, ఈ కాలాల క్లైమేట్ చేంజెస్ కొంచెం తీసుకొస్తూ ఉంటుంటుంది. దాన్ని కాదనలేం. సో ప్రకృతి పర్యావరణాన్ని బట్టి పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో పెద్దలారా, మిత్రులారా, ఓవరాల్గా 2026కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున చలి అయితే వణికిస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లల్ని, వృద్ధుల్ని 8-9 దాకా 10 దాకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం దాకా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఈ చలి పులి వణికిస్తూ ఉంది. ప్రైవేటు, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసుకున్న ఉద్యోగాలు ఇస్తే షట్టర్లు వేసుకున్న జాగ్రత్తలు తీసుకుని పోతూ ఉన్నారు. చలికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. షట్టర్లు వేసుకోవటం, సో ముఖ్యంగా వేడి నీళ్లు తాగటం, అంటే రోజు ఒక 2 లోటాలు వేడి నీళ్ళు తాగితే మంచిది. ముఖ్యంగా ఫెన్షింగ్ ఇంటికి సంబంధించినట్టునే ఖచ్చితంగా చలి ప్రదేశం లేకుండా ఉండటం, వృద్ధులు పిల్లలు ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోవటం, వేడి నీటి స్నానం చేయటం. సో జలుబు, రొంప, దగ్గు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీ ఫ్యామిలీ డాక్టరు, మీ ఫేవరెట్ డాక్టరు, మీకు నచ్చినటువంటి డాక్టర్ సలహాలు, సూచనలు ఖచ్చితంగా కలిసి
ఒకసారి ఇస్తే ప్రతి సంవత్సరం ఇది రిప్లై అయితే ఉంటుంది కాబట్టి రాసుకోండి, అవి మీకు పనికి వస్తాయి పర్మనెంట్గా ప్రతి సీజన్కి సంబంధించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ రెండాలి పెద్దలారా మిత్రులారా.